అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేశారు. అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు ఆయన అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా, అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉండాలని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్ 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు